మనకి ఎడ్యుకేషన్ కమిషన్ ఒకటి అర్జెంటుగా వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంప్రహెన్సివ్ పాలసీ చేయాలన్నా కానీ సో డే టు డే వచ్చినటువంటి సో ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్న వాటి అన్నిటికి సంబంధించి ఒక స్ట్రాంగ్గా ఒక ఎడ్యుకేషన్ కమిషన్ ఉండగలిగితే, ఒక ఎమినెంట్ ఎడ్యుకేషన్స్తోని అది ఫామ్ చేయగలిగితే సో మనకి చక్కని మంచి ఒక ఎడ్యుకేషన్ పాలసీ బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంప్లిమెంటేషన్లో కూడా గవర్నమెంట్కి తోడవుతుందనే ఉద్దేశంతో మేము చెప్పాము. సో చివరిగా మేము ముఖ్యమంత్రి గారు కంపల్సరీ 15 రోజులకు ఒకసారి సో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలని కలెక్టర్స్తో రివ్యూ చేయాలని చెప్పాము. ఎందుకంటే జనరల్గా కలెక్టర్స్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అదే చేయడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటారు వాళ్ళు. సో ఆ ఎజెండా అనేది ముఖ్యమంత్రి గారి ఎజెండాలో ఉంటేనే కలెక్టర్స్ ఎజెండా ఉంటుంది కాబట్టి సో అది రిక్వెస్ట్ చేశాము. సో ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా దానికి సంబంధించి మనకి చెప్పడం జరిగింది. అట్లాగే డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు సో ఎలాంటి ఎడ్యుకేషన్ సంబంధించి ఎలాంటి రిఫార్మ్స్ తీసుకుంటున్నారని మాకు చెప్పడం జరిగింది. అలాగే ఒక ఎడ్యుకేషన్ సబ్ కమిటీని కూడా మనకి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు అట్లాగే సీతక్క గారితో ఎడ్యుకేషన్ కమిటీ వేసాము. మేము ఆ ఎడ్యుకేషన్ కమిటీని క్యాబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి మేము మీతో కూడా కూర్చోమని చెప్తాము మేము. సో వాళ్ళతో కూర్చొని ఇంకా డీటెయిల్గా మీరు వర్కౌట్ చేయండి అని చెప్పారు. అలాగే ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్గా ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేయమని చెప్పేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అది తయారు చేసి మేము అతి తొందరలో ప్రభుత్వానికి ఇస్తాము. ఈరోజు మనకి 40% పిల్లలు మాత్రమే గవర్నమెంట్లో ఉన్నారు. సో నిజంగా కూడా ఇప్పుడు ఎల్కేజీ టు 12th క్లాస్ వరకు ప్రతి మండలానికి 3 స్కూళ్ళు పెట్టగలిగితే సో ఒక బ్రహ్మాండమైనటువంటి అంబియన్స్ వస్తుంది. అట్లాగే ప్రతి క్లాస్కి ప్రతి సెక్షన్కి ఒక టీచర్ దొరుకుతారు. అట్లాగే సబ్జెక్ట్ స్పెషలిస్ట్ టీచర్లు దొరుకుతారు. సో దానికి సంబంధించి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద గేమ్స్ కావచ్చు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, వాటికి కూడా ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ అంబియన్స్ మనకు క్రియేట్ కాగలిగితే సో డెఫినెట్గా ప్రైవేట్ స్కూల్కి పోకుండా సో డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక మంచి పాయింట్ మాకు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు చెప్పింది ఏంటంటే బస్సింగ్ సిస్టమ్ మీద కూడా సో ప్రతి గ్రామం నుంచి మనకి ఈ 3 రెసిడెన్షియల్ స్కూలు, సెమీ రెసిడెన్షియల్ స్కూలు దీనికి సంబంధించి బస్సింగ్ సిస్టమ్ పెడితే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి అంటే ప్రభుత్వం కూడా అలాంటి డెసిషన్ తీసుకుందని కూడా మాకు ఒక మంచి తీపి కబురు చెప్పడం జరిగింది. అది కానీ చేయగలిగితే డెఫినెట్గా మనకి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి 40% కాస్త 80%కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మనకి ఎడ్యుకేషన్ కమిషన్ ఒకటి అర్జెంటుగా వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంప్రహెన్సివ్ పాలసీ చేయాలన్నా కానీ సో డే టు డే వచ్చినటువంటి సో ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్న వాటి అన్నిటికి సంబంధించి ఒక స్ట్రాంగ్గా ఒక ఎడ్యుకేషన్ కమిషన్ ఉండగలిగితే, ఒక ఎమినెంట్ ఎడ్యుకేషన్స్తోని అది ఫామ్ చేయగలిగితే సో మనకి చక్కని మంచి ఒక ఎడ్యుకేషన్ పాలసీ బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంప్లిమెంటేషన్లో కూడా గవర్నమెంట్కి తోడవుతుందనే ఉద్దేశంతో మేము చెప్పాము. సో చివరిగా మేము ముఖ్యమంత్రి గారు కంపల్సరీ 15 రోజులకు ఒకసారి సో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలని కలెక్టర్స్తో రివ్యూ చేయాలని చెప్పాము. ఎందుకంటే జనరల్గా కలెక్టర్స్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అదే చేయడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటారు వాళ్ళు. సో ఆ ఎజెండా అనేది ముఖ్యమంత్రి గారి ఎజెండాలో ఉంటేనే కలెక్టర్స్ ఎజెండా ఉంటుంది కాబట్టి సో అది రిక్వెస్ట్ చేశాము. సో ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా దానికి సంబంధించి మనకి చెప్పడం జరిగింది.